కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజుల కాలం అయింది. ఈ నెల రోజుల కాలంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని, సహజ వనరుల దోపిడీని ప్రజలకు తెలియజెప్పే విధంగానే వరుస క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే మొదటిగా రాష్ట్రంలో భూ కబ్జాలు, భూ ఆక్రమణదారులు దాదాపు 1,75,000 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. అందులో దాదాపు ఒక 36,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినారు. అంతేకాకుండా ఇళ్ల పట్టాల పేరు మీద ఒక కుంభకోణానికి తెరలేపినారు. ఈ ఇళ్ల పట్టాల పేరు మీద చేసినటువంటి కుంభకోణం దాదాపు 10,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయనటువంటి ల్యాండ్ టైటిలింగ్ విధానం అనేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. అందుకు కదిరి సబ్ రిజిస్ట్రార్ కూడా ల్యాండ్ టైటిలింగ్ అమలు చేయాలని చెప్పేసి నోటిఫై కూడా చేసింది కదిరి సబ్ రిజిస్ట్రార్. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసింది. కానీ వాళ్ళ దురాలోచన ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వాళ్ళు చేసినటువంటి భూ ఆక్రమణలు, అక్రమ మార్గాల్లో చేసినటువంటి భూ ఆక్రమణల్ని సక్రమంగా చేసుకోవాలనే ఆలోచనతోనే అసలు వ్యవస్థలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించేసి భూములు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినారు. ఒక రాక్షస ఆలోచన. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే సహజ వనరులు ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరు మీద భూములు వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులే తక్కువ ధరలకు కొంటారు. దాన్ని ప్రభుత్వానికి ఎక్కువ ధరలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. దాదాపు దీని పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేసినారు, ఇళ్ల పట్టాల పేరు మీద దోపిడీ చేసినారు, ప్రతి నయా పైసాను కూడా ఈ ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది. ఈ ఇళ్ల పట్టాల పేరు మీద వసూళ్లకు పాల్పడినటువంటి నాయకుల నుంచి ప్రతి నయా పైసా కూడా వసూలు చేసి రాష్ట్ర ఖజానాకి జమ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూముల్ని, తిరుపతి రేణిగుంట మండలంలో భూముల్ని, పుంగనూరులో దాదాపు 982 ఎకరాలను కూడా కొట్టేసినారు. దసపల్లా భూములు కొట్టేసి ఇల్లు కూడా కట్టుకున్నారు. చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తి కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై విచారణ ఈ ప్రభుత్వం చేపట్టింది. 13,800 ఎకరాల ఆవ భూముల్ని వైసీపీ నేతలకు దారాదత్తం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి దొరుకుతుంది. తక్కువ ధరకు 40,000 ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునే వాటిలో భవనాలు కట్టుకున్నారు. ఋషికొండలో అయితే దాదాపు 500 కోట్ల ప్రజాధనంతో ఒక ప్యాలెస్ కట్టుకొని అది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ప్రజలు చూసేటువంటి భాగ్యం కలిగింది. లేకపోతే దాన్ని చూసేటువంటి భాగ్యం కూడా లేదు. ఈరోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు. స్నైపర్లు కూడా బయట నుంచి ఏమి చేయకుండాన్నట్లు ఒక దుర్భేద్యమైనటువంటి కోటని కనీసం ఫొటోస్ తీయాలంటే కూడా తీయలేనటువంటి పరిస్థితుల్లోనే ఆయన కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నారంటే ఆయన ఆలోచన విధానము ఏమాత్రము నార్త్ కొరియా కుంకేం తగ్గలేదు. నియంతృత్వమైనటువంటి పోకడ. వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం దాదాపు ప్రతి జిల్లాలో కూడా 2 ఎకరాల 33 ఏళ్ల లీజు, దాదాపు 300 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసినట్టు. ఋషికొండలో చేసిన దానికి మళ్ళా 13 కోట్ల ప్రచార ఆర్పాటం. కొండలైతే మన నియోజకవర్గంలో చూసిన కమతంపల్లి కొండ ఎండైపోయింది.
నల్లజీవులో ఒక మండపం అయిపోయింది. మట్టి వ్యాపారస్తులు అయితే పెద్ద ఎత్తున సహజ వనరులైనటువంటి కొండల్ని కూడా మట్టు పెట్టేసి ముందు కొట్టేసి దాంతో కూడా డబ్బు దోచుకున్నటువంటి వైనం దాదాపు సభ్య సమాజం అందరూ కూడా ఆలోచన చేసుకునే విధంగా నడిచింది. ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దాని నూతన ఇసుక విధానం అని చెప్పేసి మాటలు చెబుతూ పెద్ద ఎత్తున జేపీ వెంచర్స్కి అప్పచెప్పేసి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు లూటీ చేసినారు. అంతేకాకుండా జేపీ వెంచర్స్కి దాదాపు 800 కోట్లు కట్టాల్సిన డబ్బుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రజాధనమే. ఇకపోతే అమిగోస్, మన జిల్లాలో అమిగోస్ పాపం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కంపెనీ అది ఎందుకు వచ్చిందో, ఎందుకు పుట్టుకొచ్చిందో, ఎందుకు వసూలు చేసిందో నెల నెల దాదాపు ఈ జిల్లా నుంచి 12 కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి దానికి రెట్టింపు అమిగోస్ కలెక్ట్ చేసింది. ఈ డబ్బు ఎందుకు కలెక్ట్ చేసింది, ప్రభుత్వానికి పోయిందా లేదా ఇంతవరకు లెక్కలు తెలియదు. ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగినటువంటి పరిస్థితుల్ని, వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజెప్పేటువంటి భాగంలోనే శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఈ దోపిడీకి ఎవరైతే పాల్పడినారో వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఈ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకోబోతోంది. ఎక్కడ కూడా వెనకాడం, ప్రతి నయా పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు చెల్లించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గాన్ని లెక్క చేస్తే కూడా భూ కబ్జాలకు అంతు లేకుండా పోయింది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉండి ఒక రాదా ఇద్దరు కృష్ణులు మళ్ళీ చెప్తాను నేను మాట. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు రాకూడదు రాజకీయాల్లో. అంతిమంగా నష్టపోయేది ఆ నియోజకవర్గం, ఆ సమాజం. ఇటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని అడ్డు పెట్టుకొని ఒక పత్రికని, ఒక ఛానల్ని అడ్డు పెట్టుకొని గోబెల్స్ క్యాంపెయిన్ చేసి వచ్చిండే ముండా పాత ముండలు గెలిచి ఇద్దరు గెలిచి గోబెల్స్ క్యాంపెయిన్లో కబ్జాలని మాట్లాడితే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక 50 సార్లు తగ్గకుండా సవాల్ ఇస్తున్నాం. ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాకు కానీ ఇంకో దానికి కానీ గురైనా లేదంటే మా మీద గోబెల్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. వ్యవస్థల్ని పనిచేయించేటువంటి క్రమంలో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏ రకంగా వ్యవస్థల్ని పనిచేయిస్తామనేది వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గ్రహించబోతా ఉన్నారు. చదువుకున్నటువంటి బిడ్డలు అది కులాలకు, మతాలకు అతీతంగా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు. రాజకీయ ముసుగులో మేము పెద్ద మనుషులం, మేము మతంలో చాలా మాకు నంబర్ ఉంది, ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని నేను ఏమైనా దోపిడికి తెరలేపినా మేము ఈ చట్టానికి అతీతులం, అసలు ఇండియన్ పీనల్ కోడ్ అనేది వాళ్ళకు వర్తింపదు అనే విధంగా మాట్లాడటం, మమ్మల్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతే 30,000 మంది వస్తారు, మమ్మల్ని ముట్టుకుంటే లక్షల మంది వస్తారని మా ప్రగల్భాలు పలుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మీ వెనకల 30,000 మంది వచ్చినా, 3 లక్షల మంది వచ్చినా మీ ముట్టు మీద 4 తన్ని మీరు చేసిన తప్పులకి లోపలేకుండా పోయే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా మీకు ఆక్రమించినటువంటి ప్రతి ఇంచు భూమిని ప్రభుత్వం దోచుకున్నటువంటి ప్రభుత్వ భూమిని వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అనాథరైజర్ లేఅవుట్ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాము, భవిష్యత్తులో కూడా తీసుకుంటాము. ఎవరైనా కూడా డీవీఏషన్ ప్రకారం ఇల్లు పెట్టిన, అనాథరైజర్ లేఅవుట్ చేసిన మున్సిపాలిటీకి సరైనటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి, మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోండి. అంతేగాని మేము గొప్ప మా మీద పడినారు, ఎవరి మీద మా కక్ష సాధింపు ఉండదు. వ్యవస్థలను పనిచేయించాలని ఆలోచనకు వచ్చినాం. ఈ నియోజకవర్గంలో మార్పు స్పష్టమైనటువంటి మార్పు, మంచి మార్పు, ప్రజల జీవితాల్లో మంచి జరిగే రకంగా తీర్చిదిద్దేటువంటి మార్పు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి మార్పుకి నాంది పలికినాం. ఖచ్చితంగా ప్రజల జీవితాల్లో, ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా విన్నవిస్తున్నారు. మీరు ఎవరైనా కూడా గోబెల్స్ క్యాంపెయిన్ చేసినా కూడా వెరిసేది లేదు. మతం పేరు మీద బెదిరిస్తే ఇంతే, ఎవడు కేర్ చేసే పరిస్థితి లేదు, దాని గురించి ఆలోచన లేదు. మానవత్వాన్ని, మనుషుల్ని మించినటువంటి మతం లేదనేది బలంగా నమ్ముతాము. ఓటు బ్యాంకు రాజకీయాల కాలం వెళ్ళిపోయింది.
మేమేదో నెంబర్ ఉన్నాం, మేము బెదిరించుకుంటే మేము ఏం తప్పు చేసినా నడుస్తామంటే ముడ్డు మీద తన్ని మళ్ళీ లోపలేస్తాం. మీ వెనకాల ఎవడొచ్చినా ఎంతమంది వచ్చినా బెరిసేది ఉండదు. ఖచ్చితంగా ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసుకుంటాము. అంతేకాదు ప్రభుత్వము, పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు ఎక్కడ ప్రభుత్వ భూములు ఇచ్చి పెడతాను, డీటెయిల్ రిపోర్ట్ తీసుకొస్తున్నాను. దీనికి లోపాయికారి తొత్తులుగా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతని సెలవు మీద పెట్టించినాం. ఇప్పుడు వచ్చే రోజుల్లో అతని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. ఒక భూమిని కొట్టేసి బైపాస్ రోడ్లో ఒక అకౌంట్లకి డబ్బులు కొట్టేసి ఆ డబ్బుల్ని హస్టప్ చేసి బెదిరించుకునేటువంటి కార్యక్రమం. ఏమన్నా అంటే నాకు ఒక మతం ఉంది, నాకు ఒక పదవి ఉంది, నేను ఒక ప్రజాప్రతినిధిని, నాకు ప్రజాప్రతినిధుల ఒక మతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధుల మద్దతు. ఎక్కడికి పోతాను? మంచి కోసం మతాన్ని వాడాల, మనుగడ కోసం మానవత్వం కోసం మతాన్ని వాడాల. మీ అవసరాలు మీరు దొంగతనాలు చేయమని చెప్పి ఏ మతం చెప్పదు. దొంగతనం చేసేసి నేను దొరమాదిరికి చెల్లుబాటు కమ్మని చెప్పి ఏ మతం చెప్పదు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరు పేదరికం లేనటువంటి సమాజంలో బతకాలా, ప్రతి ఒక్కరు కూడా మంచి జీవన ప్రమాణంతో బతకమని ప్రతి మతం కూడా చెప్తారు. మీ తిక్క మాటలకి, మీ భయపెట్టే మాటలకి కాలం వెళ్ళిపోయింది. ఎందుకంటే కదిర్లో కేస్ స్టడీ ఎవరిని నిలబడినివ్వాలా, మీరు 5 సంవత్సరాల నుంచి నిలబడినివ్వాలా. ఒక 5 సంవత్సరాలకు ఒకరిని భయపెట్టి పరిగెత్తించేసినారు. మీకు సరైన మొగుడు దొరికినారు, మీకు అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. మీరు సుప్రీంకోర్టుకు పోతారు, హైకోర్టుకే పోతారు, లేదైనా ప్రపంచ కోర్టులు ఏమైనా ఉంటే వాటికి పోతారు. మీకు ఎంటైటిల్ టు గో దేర్, అది మీ హక్కు. మీ హక్కులకు ఎక్కడ కూడా భంగం వాటిల్లదు. మీరు అక్కడికి పోవాలనేది మా ఆలోచన కూడా. ఎందుకంటే అక్కడికి పోతేనే మేము కూడా పూర్తి స్థాయిలో గతంలో కూడా చెప్పినాము, ఒక సిట్టింగ్ జడ్జితో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి కబ్జాల మీద, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం మీద, సహజ వనరుల దోపిడీ మీద, బైపాస్ రోడ్లు అక్రమాల మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపని చెప్పేసి మేమే అడుగుతాము. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వంలో కూడా ఇది అడుగుతాము. అదే రంగా సిట్టింగ్ జడ్జితో ఏమని చెప్పేసి కూడా మేము మా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఒకటే బాటం లైన్ ఒకటే చెప్తున్నా, ఎవడైనా కూడా కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ అడ్డం పెట్టుకొని అక్రమాలు చేస్తాం, బెదిరిస్తామంటే తాట తీస్తాం. ఇది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇటువంటి పరిస్థితి లేదు, ప్రజలు అర్థం చేసుకోండి. మేము చేస్తున్నది ఎక్కడో డబ్బు కోసమో, అవినీతి డబ్బు కోసమో, లేదంటే వాళ్ళని బెదిరించి డబ్బులు దండుకోవడం కోసమో కాదు. మా పేరు చెప్పి, లేదు మా నాయకులు ఎవరైనా కానీ ఈ అక్రమ వసూళ్ళకు కానీ, లేదంటే అక్రమ లేఅవుట్లో డబ్బులకు కానీ అధికారులైనా కూడా మా నాయకులు పాల్పడిన నా దృష్టికి తీసుకురావండి. ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి కూడా అందరికీ కూడా అప్పీల్ చేస్తాం. మేము చేస్తాండి ఊరు బాగు కోసం. మన బిడ్డలు మురికి కుప్పాల్లో బతికినారు, చిన్న చిన్న 10 అడుగులు 8 అడుగుల రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఇరుకు సందుల్లో బతికినారు. వాళ్ళ బిడ్డలు మంచి జీవన ప్రమాణాలతో బతకాలనే ఆలోచనతో ఈ ఆలోచన చేస్తాను. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, చదువుకున్నటువంటి వాళ్ళు. దేర్ ఆర్ సర్టెన్ స్పెసిఫిక్ నామ్స్, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అంట, ఇది అన్రియల్ ఎస్టేట్. ఇది రియల్ ఎస్టేట్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, వాస్తవానికి దగ్గరగా ధరలు ఉండల్లా, ప్రజలు బతికేటువంటి అనువైనటువంటి ప్రదేశాలు వాళ్ళు ఏర్పరచల్లా, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలా. గీతలు గీసేసి మధ్యలో 30 సెంట్లు 40 సెంట్లు లేదా 1 ఎకరమో 2 ఎకరాలు ప్రభుత్వ భూములో లేదంటే కుంటలో కాలువలో ఆక్రమించుకొని దాన్ని కూడా గీతేసేసుకొని, లేదంటే తదుపరి అధికారులను ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని మిగులు ఏదైతే మున్సిపాలిటీకి చూపించినటువంటి 30 సెంట్లో 40 సెంట్లో పార్కో ఇంకో దానికో కేటాయించినటువంటి భూమును కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నాలు చేసినారు. వీటన్నిటిని కూడా వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అది ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళైనా, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా దౌర్జాగా మా ప్రభుత్వం ఉంది. 206 ఇల్లు కడతామంటారు, ఓ నోటీస్ ఇమ్మంటారు, పునాదులు వేసుకుంటారు. ఏదో చట్టం అంతా వీళ్ళకే తెలిసినట్టు. నిజంగా చెయ్యాలనే ఒక తపన కానీ ఒక సంకల్పం కానీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వస్తే ఏం జరుగుతుందో మీకు రుచి చూపించినాము. ఇదంతా వాస్తవ రూపం వచ్చే 4 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కొన్ని పద్ధతులను ఏర్పరుస్తాం. తదుపరి ఎన్నికలప్పుడు ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరుగుతుంది. ఎన్నికల కోసం భయపడేటువంటి క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఎన్నికల్లో ప్రజలు మొన్నటి ఇచ్చినటువంటి మ్యాండేట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి. ప్రజాధనాన్ని 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినారు. ఆ డబ్బుని విచ్చలవిడిగా 50 కోట్లు 100 కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టి గెలవాలని ప్రయత్నం చేసినారు.
ఇంత పెద్ద ఆలోచన, డబ్బుతోనే ప్రజలు ఓట్లు వస్తాయనే ఆలోచన, చిన్న ఆలోచనతో మీరు చేసినటువంటి ప్రయత్నం మిమ్మల్ని లెవెన్ రెడ్డిగా మిగిల్చింది. మీకు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని లెవెన్ రెడ్డిని చేసింది. పాపం అసెంబ్లీకి రావాలంటే అడుగులు తడబడుతున్నాయి, మాటలు తడబడేటువంటి పరిస్థితుల్లో మీ నాయకత్వాన్ని నిలబెట్టింది. డబ్బుతోనో, అవినీతి డబ్బుతోనో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తే మాత్రం అపహాస్యానికి గురవుతారు. కాబట్టే చెప్తున్నాను, ప్రజలు ఆలోచన చేసేది, మా పార్టీ నాయకులు కూడా ఆలోచన చేసుకుంటారు. ప్రజలు ఆలోచన చేసేది మంచి పరిపాలన కావాలా, సుపరిపాలన కావాలా, ప్రజలు సంతోషంగా ఉండేటువంటి పరిపాలన అందించాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. దీనికి అనుగుణంగానే మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఉంటాయి. ఈ నియోజకవర్గంలో మా ప్రతి అడుగు, ప్రతి ఆలోచన కూడా, ఏదైనా కార్యాచరణ కూడా ప్రజలకు మంచి జరిగే విధంగా, ఈ నియోజకవర్గానికి మంచి జరిగే విధంగా, ఈ సమాజానికి మంచి జరిగే విధంగానే ఉంటుంది. కానీ ఏ మతానికో కొమ్ముగాయల్లా, ఏ మతానికో భయపడల్లా, అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తాం, అన్ని మతాల వాళ్ళు బాగుండాలనుకుంటాం, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా బతకాలని ఆలోచన చేస్తాం. కానీ మతం ముసుగులో మీరు దోపిడీకి తెరలేపినా, రాజకీయాలకు తెరలేపినా అది మీ కర్మకు వదిలేస్తాం. మేము చేసే పనులు మేము చేస్తాం, ఎక్కడ కూడా సంకోచించాం. ఓటు బ్యాంకు రాజకీయాల కాలం చెడిపోయింది. వచ్చే రోజుల్లో సమాజానికి మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేకపోతారు. తస్మాత్ జాగ్రత్త. మీరు చేసినటువంటి, గతంలో చేసినటువంటి ప్రతి అవినీతి, ప్రతి తప్పుడు రిజిస్ట్రేషన్, ప్రతి బోగస్ రిజిస్ట్రేషన్, ప్రతి ఫోర్జరీ రిజిస్ట్రేషన్ వెలుగులోకి రాబోతున్నాయి. తీసుకొస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నా కూడా, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కూడా. దీని మీద ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారంట, పాపం మా మతాన్ని ముట్టుకుంటే అయిపోతారని చెప్పేసి. మీ మతం ఉండే చోటే ఛాయ్ పే చర్చకు రాబోతున్నాం. అది కూడా ప్రజల సాన్నిహిత్యంతో, ప్రజల మధ్యనే చేస్తాము. ఛాయ్ పే చర్చ, ఖచ్చితంగా అవినీతుల మీద చర్చకు తెరలేపుతాం. వీళ్ళు చేసినటువంటి దొంగ పనులకి స్క్రాప్ అమ్ముకుంటాను. ఓ పేదోడు వచ్చి ఏడుస్తాడు మా దగ్గర, నాకు వాళ్ళు చెప్పు, నేను ఎవరో చెప్పింటే చేసినాను. అది చెప్పినోడు ఎవడో వాళ్ళే చెప్తారు, మాకు ఎవరి మీద కోపం లేదు. వాస్తవంగా అయితే ఇంకా మానవత్వంతో ఒక మహిళ మీద కేసు పెట్టకూడదనే ఆలోచనతో ఇప్పటిదాకా ఉన్నాం. అది చేయకూడదని. ఇంకా మీరేమైనా హద్దు మీరితే దానికి కూడా మినహాయింపు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, కాలువల మీద ఇల్లు కట్టుకున్నాడు, తాగి నోరు బారేసుకున్నాడు, తాగి మాకు అధికారం ఉంది కదా అని ఎటువంటి మాటలైనా మాట్లాడచ్చు అన్నాడు, ప్రతి ఒక్కడు కూడా సమాధానం చెప్తారు. భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా పోలీసుని అడ్డం పెట్టుకుని లాఠీచార్జ్ చేసుకున్నట్టు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా వదలం. అవినీతి సొమ్ము, అక్రమ గనులు, అక్రమ మైనింగ్, కంకర్ మిషన్ల పేరు మీద పక్క భూములు, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి కోట్ల రూపాయలని కొట్టేసి పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకోండి. మీ అవినీతికి ఇంత ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. ఇది పేద ప్రజల కోసమే. పేద ప్రజల్లో ఏ మతం వాడున్నా, ఏ కులం ఉన్నా కూడా వాళ్ళందరి మనుగడ కోసం, వాళ్ళందరికీ మంచి కోసమే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా ఆలోచన కూడా అదే రకంగా ఉంటుందని స్పష్టం చేస్తాను. సభ్య సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని కూడా అప్పీల్ చేస్తాను. మేము చేసే ప్రతి పని ఈ నియోజకవర్గంలో ఒక మంచి మార్పుకు అడుగేసే విధంగా పోతాను. మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు, డబ్బు ఆలోచన ఎక్కడా లేదు, అక్రమ సంపాదన ఆలోచన ఎక్కడా లేదు. అక్రమ లేఅవుట్ల మీద కూడా కొరడా జలిపిస్తున్నది కేవలం కనీసం రింగ్ రోడ్ వస్తా, బైపాస్ రోడ్ వస్తా అంది. వచ్చే రోజుల్లో ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో ఆ ప్రాంతంలోనే లేఅవుట్లు వస్తూ ఉన్నాయి. ఈ లేఅవుట్లో అన్నా కూడా మార్పు అనేది రావాలా. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మంచి జీవన ప్రమాణాల్లో, మెరుగైనటువంటి జీవన ప్రమాణాల్లో బతకాలని ఆలోచనతో చేసుకున్నటువంటి ఒక ఆలోచనకి మీరందరూ కూడా తోడ్పాటు అందించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంతే స్థాయిలో అక్రమ కట్టడాలు ఉన్నాయి, డీవియేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకోమని కూడా అప్పీల్ చేస్తారు. డబ్బు 4